కారు కోసం ఓనర్ ఫోన్ చేసి ఒకటే తిడుతున్నాడు ప్రేమ. వీళ్ళేమో యాక్సిడెంట్ చేశారు, వెళ్ళి మాట్లాడొస్తా అని బయలుదేరుతూ ఉంటాడు ధీరజ్. ఇంతలో ప్రేమ, అసలే నీకు ఆవేశం ఎక్కువ, ఏం మాట్లాడతావో ఏంటో, నేను కూడా వస్తాను అంటూ ప్రేమ కూడా బయలుదేరుతుంది. ఇక ధీరజ్ వెళ్తుంటే వాకిట్లో ముగ్గేస్తూ అమూల్య కనిపిస్తుంది ధీరజ్కి. ఇక చెల్లెల్ని చూడగానే ధీరజ్ ఎమోషనల్ అవుతాడు. మరోవైపు రామరాజ్కి రైస్ మిల్ డబ్బుల్ని ఇచ్చిన చందు అకౌంట్కి సేల్స్కి 2000 తక్కువ వస్తున్నాయి నాన్న, ఎలా అయిందో తెలియటం లేదు అని అంటాడు చందు. ఆ మాటల్ని విన్న ఇడ్లీ, అది మన చేతివాటం అని అల్లుడు గారికి తెలియదు పాపం అని అనుకుంటూ ఉంటాడు. వెళ్ళి చెప్పు మరి అని ఇడ్లీని ఓ గుద్దు గుద్దుతుంది భాగ్యం. ఇంతలో శ్రీవల్లి రావడంతో, ఇదిగో అమ్మడు, రైస్ మిల్ని లాగేయాలనుకున్న మన ప్లాన్ మీ ఆయన వల్ల అయ్యేటట్టుగా లేదు. రైస్ మిల్ కలెక్షన్ మొత్తం తెచ్చి మీ మావయ్య చేతిలో పెడుతున్నాడు చూడు అని చూపిస్తుంది భాగ్యం. ఈయనేంటే బాబా ఇంత నిజాయితీగా ఉన్నాడు అని భాగ్యాన్ని అంటుంది శ్రీవల్లి. ఈ గోకేదేదో రాత్రిపూట నువ్వు సరిగ్గా గోకి ఉంటే ఇప్పుడు ఈ సీన్ పడేది కాదు కదా అని అంటుంది. ఏహే, రాత్రిపూట బాగానే గోకాను సరే, కానీ చిలక పలుకులు పడికాడు కుక్కతోక వంకరలాగా మంచి బుద్ధి ఉన్న వాళ్ళని చెరగొట్టలేమే అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. సర్లే, మనం సీన్లోకి దిగాల్సిన టైం వచ్చేసింది పద అంటూ శ్రీవల్లిని తీసుకుని రామరాజు దగ్గరికి వెళ్తుంది భాగ్యం. ఈ 2000 సంగతి తర్వాత కానీ అక్కడ బ్యాంకులు తెరిచే టైం అయిపోయింది అన్నయ్య గారు. బ్యాంక్ నుంచి ఆ డబ్బులు తెచ్చి ఆ వనజ మొహాన్ని కొడితే పోయిన మీ పరువు తిరిగి వస్తుంది అని పుల్లపెట్టేస్తుంది భాగ్యం. భలే గుర్తు చేసావమ్మా అంటూ రామరాజు, భుజమ్మ వెళ్ళి వాడిని డబ్బులు తీసుకుని వెళ్ళి మనసా వాళ్ళకి ఇచ్చేమని చెప్పు అని అంటూ ఉంటాడు రామరాజు. వాడు సాయంత్రం లోపు ఇచ్చేసి వస్తానని చెప్పాడు కదండి, ఇస్తాడు, మీరు కంగారు పడొద్దు. ఈ లెక్కలన్నీ తర్వాత కానీ ముందు టిఫిన్ చేద్దాం రండి అని అంటుంది వేదవతి. సరేనని రామరాజు తినడానికి లేస్తుంటే అడ్డు తగులుతుంది శ్రీవల్లి. ఆగండి మావయ్య గారు, సాగర్ మరిది గారు కొత్త ఉద్యోగంలో చేరి అన్నీ మర్చిపోతున్నారు. దానివల్ల వనజ ఎంత రచ్చ చేస్తుందో చూసాం కదా. మీ చొక్కా చింపలేదు కానీ దారుణంగా మీ పరువు తీసింది. సాగర్ మరిది గారు ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వడం మర్చిపోతారేమో, పైగా 20 లక్షలంటే చిన్న అమౌంట్ కాదు కదా. సాగర్ మరిది గారు ఒక్కరే బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తీసుకుని రావడం అంటే కష్టమే. మీరు మీ పెద్దబ్బాయి గారు బ్యాంకుకు వెళ్ళి డబ్బుల్ని తీసుకుని వచ్చి ఆ వనజ మొహాన కొట్టండి అని చిచ్చు పెట్టేస్తుంది వల్లి. దాంతో రామరాజు, ఇది కూడా కరెక్టే, ఒకసారి వాడిని పిలువు అని అంటాడు. అలా చెప్పాడో లేదో సాగర్ మర్ది గారు రావాలి అంటూ కాకిలాగా అరుస్తుంది శ్రీవల్లి. అప్పటికే నర్మదా సాగర్లు డబ్బు కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. భయపడుతూనే నర్మదాని తీసుకుని వస్తాడు సాగర్. ఒరే పెద్దోడా, వాణ్ణి బ్యాంక్ పాస్బుక్ ఇవ్వమని చెప్పరా, మనమే వెళ్ళి ఆ డబ్బుల్ని డ్రా చేసి వరజకి ఇచ్చి వచ్చేద్దాం అంటాడు రామరాజు. ఆ మాట వినగానే సాగర్ గుండెల్లో రాయి పడిపోతుంది. ఒరే, వెళ్ళి పాస్బుక్ తీసుకుని రారా అని అంటాడు చందు. ఎందుకులేరా, నేను తీసుకుని వస్తా అని అంటాడు సాగర్. ఏం వద్దులే, మేమంటే రైస్ మిల్లులో మూటలు మోసేవాళ్ళం, మీరంటే ఉద్యోగస్తులు, మీ ఉద్యోగంలో బిజీగా ఉండి మర్చిపోతే మళ్ళీ నేను మాటలు పడాలి, ఇవన్నీ ఎందుకు గాని వెళ్ళి పాస్బుక్ తీసుకుని రమ్మను అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే పాస్బుక్ అనగానే సాగర్ వెళ్లకుండా అక్కడే నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు.